హాయ్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం దావోస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం లాగానే స్విట్జర్లాండ్లో కూడా దావోస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అక్కడికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, మిలీనియర్స్ ఏదైతే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి ఐడియాస్ కోసం కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న పెద్ద పెద్దలంతా అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ప్రతిసారి కూడా అలాగే జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న బిలియనియర్స్ కోసం మన ఇక్కడ ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆయా దేశాల గవర్నమెంట్స్ నుంచి అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో చర్చించి ఇలా మా దేశంలోకి రండి, మేము మీకు ఇలా రాయితీలు ఇస్తాము, మా దేశంలోకి వచ్చి కంపెనీలు పెట్టండి అని ఇలా ప్రతి సంవత్సరం జరిగేదే. వాళ్ళకి వీళ్ళకి అగ్రిమెంట్ కుదిరి వాళ్ళు ఆ దేశం కావచ్చు ఈ దేశం కావచ్చు ఏదో దేశంలోకి వెళ్ళేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి ప్రతిసారి దావోస్లో జరిగేది ప్రాసెస్. నిన్న ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ బిలియనియర్స్ వెళ్ళారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం, కానీ ఆ దావోస్లో వాళ్ళు నిన్న ఒక పిలుపు ఇచ్చినారు. ఒక 400 మంది బిలియనియర్స్ ఫ్రెండ్స్, మొత్తం సంపన్నులు, వాళ్ళు కోటీశ్వరులు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, బాగా మంచి బిజినెస్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు ట్యాక్స్ ఇది సూపర్ రిచ్ అనేది. చూడండి, వీళ్ళు బిజినెస్ కోసం వెళ్ళారు, బట్ కానీ అలాగే వీళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినారు. ఏమని? ప్రపంచానికి పాస్ చేసినారు ఫ్రెండ్స్. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు. మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఏ ఒక్క దేశానికి చెందినది కాదు. కాబట్టి మీరు ఆ దేశం ఈ దేశం అని అనుకోకండి. ఇది ప్రతి ఒక్క దేశంలోనూ ప్రతి ఒక్కరికి ఒక పిలుపునివ్వడం అయితే జరిగింది. అది ఏమిటంటే, ప్రతి సంవత్సరం ఈ రిచ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిచ్ అవుతూనే ఉన్నారు. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతూనే ఉన్నారు. ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు పెరుగుతోంది? మనం చూస్తూనే ఉన్నాం కదా. రోజు డబ్బున్నోళ్ళేమో డబ్బులు విపరీతంగా సంపాదిస్తూనే ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళేమో ఇంకా రోజు రోజుకి పేదలు అవుతూనే ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? ఈ వ్యత్యాసం కనుక మనం తగ్గించకపోతే చాలా డేంజర్గా మారుతుంది అనేది వీరి యొక్క ఆలోచన. అలాగే వీళ్ళు ఒక ఇది టైమ్ టు విన్ అని ఒక ఆర్టికల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా వాళ్ళు 24 దేశాలకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఫ్రెండ్స్. ఇది చూడండి, 24 దేశాలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది వాళ్ళు ఒక్క దేశం నుంచి రాలేదు అక్కడికి. 24 దేశాల నుంచి వచ్చిన బిలియనియర్స్ వాళ్ళు టైమ్ టు విన్ అని ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సూపర్ రిచ్ వ్యక్తులు, బాగా డబ్బున్న వాళ్ళకి మిగతా మనుషులకి, అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఆ అంతరం అనేది చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి. ఈ అంతరం అనేది ఖచ్చితంగా తగ్గించాలి. ఈ అంతరం తగ్గించాలి అంటే అధిక ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారి మీద గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఎక్కువ వేయాలి అనేది వాళ్ళ ప్రపోజల్ ఫ్రెండ్స్. వాళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయం. వాళ్ళు డబ్బున్న వాళ్ళే, వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళే స్వచ్ఛందంగా ఈ విషయం చెప్తున్నారు గవర్నమెంట్కి. చూడండి, మీరు ఈ విషయం ఆలోచించండి. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు, మా లాంటి వాళ్ళ మీద బిజినెస్ కానీ బాగా డబ్బున్న వాళ్ళ మీద అధికంగా ట్యాక్సులు వేయాలి. ఈ అధికంగా ట్యాక్సులు వేస్తేనే ప్రజలకి, సామాన్య వ్యక్తులకి, డబ్బున్న వాళ్ళకి ఈ అంతరాన్ని మనం తగ్గించవచ్చు. లేదు అంటే ఈ అంతరం ఇప్పుడు ఎలా జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఒక్క అమెరికా దేశమే కాదు, ఒక ఇంగ్లాండ్ కాదు, ఒక ఇండియా కాదు, మొత్తం అన్ని దేశాల్లోనూ ఇదే సిచ్యువేషన్ ఉంది. డబ్బున్న వాళ్ళు అలాగే డబ్బులు పెంచుకుంటూ పోతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్
ఇంకా రోజు రోజుకి ఇంకా తగ్గిపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, అందుకోసమే వాళ్ళు ఈ స్టేట్మెంట్ కూడా జరిగింది. 400 బిలియనర్స్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ అనమాట. చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు దావోస్ లో. ఇది ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు, ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారని మంచి పాయింట్ తోనే వచ్చారు వాళ్ళు. వీళ్ళు ఇంకొక విషయం కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఫ్రెండ్స్. ఇలా రాజకీయ ఈ ప్రభుత్వం వీళ్ళ మీద భారీగా ట్యాక్స్ విధించాలన్నది వీళ్ళది మొదటి డిమాండ్. రెండవది వీళ్ళు ఆందోళన చెందుతున్నది, మనకు తెలుసు ఏ దేశంలో అయినా పొలిటీషియన్స్ వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ పీపుల్సే. వాళ్ళు ఈ విషయాన్ని కూడా లేవనెత్తారండి. ప్రతి దేశంలో కూడా రాజకీయ వ్యవస్థలను డబ్బులున్న వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. చూడండి ఎంత ఆందోళన వ్యక్తం చేశారంటే, గవర్నమెంట్ రావాలన్నా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఫండింగ్ కావాలన్నా ఈ బిజినెస్ పీపుల్సే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు సర్వే అయ్యి పార్టీకి గెలుస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు. తర్వాత ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నా కూడా వ్యవస్థ మొత్తం అంతా ఈ బిజినెస్ మ్యాన్ కుప్పెట్లో ఉంటుంది. చూడండి, ఇది నిజం, 100% నిజం వాళ్ళు చెప్పినది. ఏ దేశంలో అయినా ప్రతి పార్టీకి రిపబ్లిక్ ఉన్నారు, డెమోక్రటిక్స్ ఉన్నారు, మన ఇండియాలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని ఉన్నాయి. ఏ దేశంలో చూసుకున్నా సరే ప్రతి దేశంలోనూ ఒక పొలిటికల్ పార్టీకి ఖచ్చితంగా ఫండింగ్ అనేది బిజినెస్ చేసే వాళ్ళే ఇస్తారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, తర్వాత గవర్నమెంట్ నే వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం ద్వారా కూడా ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. చూడండి, చాలా మంచి పాయింట్ ఇది రైట్ చేయడం. డబ్బులు ఇవ్వడం, గవర్నమెంట్ అక్కడ రావడం, వీళ్ళు డబ్బులు ఇచ్చిస్తారు కాబట్టి ఆ వ్యవస్థలు కూడా ఈ బిజినెస్ మ్యాన్లు నడిపిస్తున్నారు అనే స్టేట్మెంట్ అనమాట అది. అలా ఈ స్టేట్మెంట్ అనేది చాలా డేంజర్ గా ఉంటుంది. చూడండి, ప్రభుత్వాలని స్వాధీనం చేసుకుంటున్నారు, మీడియా స్వేచ్ఛని హరిస్తున్నారు, ఆవిష్కరణలు కూడా పట్టు బిగించారు వాళ్ళు. చూడండి మీరు ఎంత క్లారిటీ చెప్పారు వాళ్ళు. డబ్బుతో మీడియాని మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయాల్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, ప్రజలకి అందే సంస్కరణలు కూడా బిగించేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ నిన్న దావోస్ లో చేసినది. వాళ్ళు అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ కుబేరుల జీవన విధానం ఉంటుంది కదా, దాన్ని మార్చేయాలి, వీటి మీద భారీగా ట్యాక్స్ విధించాలి. సూపర్ వ్యక్తులు ఎవరైతే బిలియనర్స్ ఉన్నారో వీళ్ళ మీద అధికంగా పన్నులు వేయాలి, ట్యాక్స్ వేయాలి. ఇలా చేస్తేనే ప్రజలకి, బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అంతరం తగ్గుతుంది, ప్రజాస్వామ్యం కూడా బాగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఫ్రాన్స్ ఆర్థికవేత్త క్యాపిటల్ ఇన్ 21 సెంచరీ అనేది వీళ్ళు ఒక ఆయన రాసించి గతంలో కూడా వ్యాఖ్యానించాడు అన్నమాట ఈ క్యాపిటలిజం గురించి, థామస్ పికెటీ అనే ఒక వ్యక్తి. కాబట్టి చూద్దాం, ఏ దేశంలో అయినా ఇప్పుడైతే అంతరం పెరుగుతోంది. డబ్బున్నోళ్ళుగా పెరిగిపోతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా బీద వాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఈ విషయం ఎలా జరగబోతుంది అనేది మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఒకటైతే కరెక్ట్, డబ్బున్నోళ్ళ మీద అధికంగా ట్యాక్స్ విధించాలి, ప్రజలకి ఆ డబ్బులు పంచాలి, గవర్నమెంట్ దాని ద్వారా ప్రజలకు మంచి చేయాలి అనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.